కట్టి ఉండాలి. ఇంకా గుడి కూడా మొదలు పెట్టినట్లేదు. అది దీంట్లో కట్టారా ఏ స్కీమ్లో కట్టారు తెలియదు. చూడండి ఏమన్నా కొంచెం మోడల్గా ఉంటే ఏమన్నా బొమ్మలు కట్టడానికి ఇంకా మీరు ఏమి పెట్టాలని ప్రత్యేకంగా కనపడుతుంది. అది ఆర్నమెంటల్గా కొన్ని కాంపౌండ్ ప్రహరీ చేసింది. బాగుంది. ఇది మన వాళ్ళు చూసారా లేదా ఒకసారి చూడండి. నీకు ఐడియా ఉంది కదా, రోడ్డు ఐడియా ఉంది. కొత్త రోడ్డు యూనియన్ మన జూ రోడ్లో నుంచి సప్ల నుంచి కాలనీ పైన ట్యాంక్ 32 ఏళ్ళకి ఒకే ట్యాంక్. ఎక్కడైతే సప్లై ఇవ్వలేదో మా ఏరియా ఇప్పుడు మొత్తం అన్ని పెడతాయి. అవి కాక ఇనాగ్రేషన్ పెట్టేటప్పుడే శాంక్షన్ తీసుకొని దానికి కూడా ఫౌండేషన్ పెట్టేస్తే ఓకే. దాని ద్వారా లిస్ట్ ఇవ్వాలి. ఈ గారు మీరు రాగానే ఇమీడియట్గా సప్లై చేయాలి. ఏం ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఆత్మకూటంలో పవర్ ఎంత మంచి ఇప్పుడు ఏనా పోయిందని నేను కూర్చున్న దగ్గర 4 సార్లు బయట కాదు సైడ్ ప్లాన్ వచ్చినప్పుడు టచ్ అవుతుంది సార్. అందులో మొత్తం పడుతుంది సైడ్ ఈరోజు ఆత్మకూరుకు సంబంధించి సాగునీరు విషయంలో సోమశిల, తెలుగు గంగ, నీటిపారుదల శాఖ మూడింటి మీద విశ్లేషించుకున్నాం, సమీక్షించుకున్నాం. ఎన్ని కాలువలకి రిపేర్లు ఉన్నాయి, ఎన్ని కాలువల్లో పనులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చెప్పడం. రాబోయే సీజన్కి అంతా పనులు జరిగేవన్నీ పూర్తి చేసి మళ్ళీ ఖరీఫ్ నీళ్ళు ఇచ్చేదానికి కొన్ని కాలువల్లో పనులు నత్తనడకన నడుస్తున్నాయని, సైక్లోన్ రిలీఫ్లో వచ్చిన డబ్బు ఎఫ్డిఆర్ గ్రాంట్స్లో మనకు వచ్చినవి కూడా ఇంకా పనులు కొన్ని జరుగుతున్నాయి. కొన్ని ఇంట్రెస్ట్ అయినా కూడా పనులు జరగడం లేదు. ఇవన్నీ కూడా వెంటనే పనులు మొదలు పెట్టించమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం. వెంటనే మరి ముఖ్యంగా సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఉత్తర దక్షిణ కాలువల పనుల వ్యవహారంలో జరిగే ఇబ్బందులన్నింటినీ కూడా సమీక్షించుకొని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి 36 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైన్స్, అమృత పథకం ద్వారా రక్షిత మంచినీటి పథకాలు కూడా మంజూరైనవి. వాటన్నిటి ఆత్మకూరులు మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఒకసారి ప్రయత్నం చేసినా కొంతమేరే చేయగలిగారు. ఇప్పుడు పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవాళ నోటిఫికేషన్ కూడా పూర్తి అయిపోయింది. ఈ మాస్టర్ ప్లాన్ని మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించి తద్వారా వచ్చేటువంటి నిధుల్ని ఈ మాస్టర్ ప్లాన్ ద్వారానే మనం ఖర్చు పెట్టడానికి కూడా తీసుకురావడం జరిగింది. పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు గట్టు ఆనుకొని దానికి మాస్టర్ ప్లాన్ బౌండరీ వస్తుంది. ఈ మాస్టర్ ప్లాన్ బౌండరీ రిజర్వాయర్ బండ్ దగ్గర వస్తుంది కాబట్టి రిజర్వాయర్ బండ్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క చెరువు గ్రామ కొలను కింద డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చింది చేజర్ల చెరువుని గ్రామ కొలను కింద మనం శాంక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రామ కొలను చెరువుని ఆత్మకూరు ఇరిగేషన్ ట్యాంక్కి తీసుకున్నట్లయితే కొంత ఫండ్స్ వెసులుబాటు ఉంటాయి. కొంత ఎక్కువగా ఈ ఆత్మకూరు చెరువును కూడా మనం డెవలప్ చేసి బ్యూటిఫికేషన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకి కొంత సాయం సమయంలో చెరువు గట్టున వాళ్ళు సేద తీరడానికి బాగుంటుందని చెప్పి దాన్ని చేయడానికి సంకల్పించాం. ఈ పురపాలక శాఖని అభివృద్ధి చేయడంలో
ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్ళడంలో గత పాలకులకి ఇప్పటి మన ప్రభుత్వానికి అసలు పొంతన లేనటువంటి పరిస్థితి. అందుకనే ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో వచ్చినటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వృధా చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెడుతున్నాము అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మధ్యాహ్నం 49 కుటుంబాలకు 45 లక్షల సిఆర్ఎఫ్ నిధులను మధ్యాహ్నం వాళ్ళకు కూడా పంపిణీ చేయబోతూ ఉన్నాను. ఇటీవల మున్సిపాలిటీలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఒక శానిటరీ వర్కర్కి ప్రభుత్వం నుంచి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నా అని చెప్పాను. అది మధ్యాహ్నం సమావేశంలో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. 11 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ మూమెంట్లో మహానాడు చేయాలని మాకు సూచనప్రాయంగా ఆదేశాలు వచ్చాయి. దానికి ఎలా చేయాలి ఇవన్నీ కూడా మేము ఇవాళ మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం కూడా మాట్లాడుకొని తర్వాత దానికి ఒక డీటెయిల్డ్ ప్రోగ్రామ్ తయారు చేసి మీ ద్వారా కూడా ప్రజలకి తెలియజేసే కార్యక్రమం పూర్తిగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఆహ్వానితులే, అందరూ ఈ మహానాడికి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.